సో హాయ్ ఫ్రెండ్స్, పుష్ప 2 నుంచి అయితే 4th సింగిల్ అయితే రావడం అయితే జరిగింది భయ్య. జస్ట్ ఇప్పుడే వచ్చింది. ఈ సాంగ్ కి అయితే ఫీలింగ్స్ అని నేమ్ అయితే పెట్టడం అయితే జరిగింది భయ్య. ఫుల్ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది భయ్య. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు అయితే హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగాల్సి ఉంది భయ్య. కాకపోతే అది క్యాన్సిల్ అయితే అయ్యింది. క్యాన్సిల్ అయిందని మీరు ఎవరు టెన్షన్ అయితే పడద్దు భయ్య. ఎందుకంటే పోలీస్ కూడా యూసఫ్ గూడలో అయితే డిసెంబర్ 2వ తేదీన అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగబోతుంది భయ్య. ఇంకో విషయం ఏంటంటే డిసెంబర్ 1వ తేదీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చాలా మంది అయితే వెళ్ళిపోయారు భయ్య. అల్లు ఆర్మీ ఫ్యాన్స్ అయితే మాత్రం దయచేసి మీరు ఎవరు డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. దీనికి మించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేయాలని ఫిక్స్ అయ్యారనమాట. అందుకని డిసెంబర్ 2కి అయితే పోస్ట్ పోన్ అయితే చేశారు. ఈ ఈవెంట్ అయితే చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు భయ్య. ఎందుకంటే మనకి పాటలో చూసారు కదా, మన రాష్ట్రం కాని రాష్ట్రంలోనే అంతమంది ఫ్యాన్స్ వచ్చారంటే ఇంకా మన సొంత గడ్డ హైదరాబాద్ లో రారా భయ్య. అందుకనే ఇప్పుడు మనకి మల్లారెడ్డి కాలేజీలో జరగాల్సిన ఈవెంట్ పోలీస్ కూడా యూసఫ్ కూడా అయితే మనకి ఈవెంట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇంతవరకు అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎవరు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు అనేది మనకైతే తెలియదు, కానీ చాలా పెద్ద వ్యక్తి అయితే రాబోతున్నారని ఒక టాక్ అయితే ఉంది భయ్య. మీరు ఎవరు వస్తారో అనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మీలో ఎవరైనా సరే ఈ ఈవెంట్ కి వెళ్తున్నారా లేదనేది కామెంట్ అయితే చేయండి భయ్య. అరే సాంగ్ రివ్యూ అని చెప్పి ఇదంతా మాకెందుకు చెప్తున్నావు అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చాలా మంది అయితే నిన్నైతే హైదరాబాద్ అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది భయ్య ఈ రోజు ఈవెంట్ అనుకుని. అందుకనే చెప్పడం అయితే జరిగింది భయ్య. ఎందుకంటే దీని గురించి మళ్ళీ సపరేట్ గా వీడియో అయితే చేయలేం కదా, అందుకనే ఈ వీడియోలోనే చెప్పేశాను భయ్య. దయచేసి మీరు ఎవరో ఏమనుకోకండి భయ్య. సాంగ్ విషయానికి వస్తే మాత్రం సాంగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య. అలాగే డిఎస్పీ అయితే బీజిఎం అయితే ఎక్సలెంట్ గా ఇచ్చాడు భయ్య. చెప్తున్నా కదా, డిఎస్పీ అయితే ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మళ్ళీ ఇంకొక నేషనల్ అవార్డు అయితే పుష్ప 2 మూవీ అయితే కొట్టబోతుండే భయ్య. రాసి పెట్టుకోండి, ఎందుకంటే బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య. ఇది వరకు మనము డిఎస్పీ బీజిఎం అయితే చూసింది వేరు, పుష్ప 2 తో డిఎస్పీ బీజిఎం అయితే చూసింది వేరు భయ్య. పుష్ప 2 కు అయితే జాతర మాస్ బీజిఎం అయితే ఇవ్వబోతున్నాడు భయ్య. మూవీలో మనం అయితే చూస్తాం డిఎస్పీ బీజిఎం అయితే. డిఎస్పీ ఇస్ బ్యాక్ అంటాం భయ్య. ఇది మాత్రం 100% అయితే జరుగుతుంది భయ్య. ఎందుకంటే పుష్ప 2 బీజిఎం అయితే చాలా మందికి అయితే తీసుకున్నారు అన్నారు కదా, వాళ్ళందరిని అయితే తీస్తారట. ఫైనల్లీ డిఎస్పీ బీజిఎం అయితే ఉంచారంట భయ్య. మెయిన్లీ ఈ ఫీలింగ్ సాంగ్ అయితే బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు భయ్య. ఈ సాంగ్ అనే కాదు, ఇది వరకు వచ్చిన 3 సాంగ్స్ కూడా భలేగా ఇచ్చాడు భయ్య బీజిఎం అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. ఇంకో విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారు ముంబై ఈవెంట్ లో చెప్పినట్టే ఈ సాంగ్ అయితే 1 minute వీడియో సాంగ్ అయితే పెట్టడం అయితే జరిగింది భయ్య. వీడియో సాంగ్ లో అయితే అల్లు అర్జున్ కి అయితే డాన్స్ అయితే వేశారు కదా భయ్య. నెక్స్ట్ లెవెల్ లో వేశారు భయ్య. ఒక్కొక్క స్టెప్ అయితే ఒక డైమండ్ లో ఉన్నాయి భయ్య. మన బన్నీ అన్నతో పాటు రష్మిక మందన అయితే డాన్స్ అయితే ఇరగదీసింది భయ్య. వీళ్ళిద్దరూ కలిసి మాస్ స్టెప్లు అయితే వేయడం అయితే జరిగింది భయ్య. మెయిన్లీ ఈ సాంగ్ లో అయితే ఇది వరకు ఎన్నడూ చూడని సాంగ్ అయితే మనం మూవీ థియేటర్ లో అయితే ఫుల్ సాంగ్ వీడియో అయితే చూడబోతున్నాం భయ్య. ఇంకో విషయం ఏంటంటే పుష్ప 1 లో అయితే డాన్స్ అయితే మనం మిస్ అయ్యాం భయ్య మన బన్నీ అన్నది. ఈ సినిమాలో అయితే డాన్స్ కి అయితే లోటు అయితే ఉండదు భయ్య. ఆ లోటు అయితే ఈ మూవీతో మనకి తీసేశాడు భయ్య మన బన్నీ అన్న అయితే. పుష్ప 2 నుంచి ఇది వరకు ఈ సాంగ్ తో కలుపుకొని 4 సాంగ్లు అయితే రావడం అయితే జరిగింది భయ్య. 4 సాంగ్లు కూడా బ్లాక్ బస్టర్ అయితే అయ్యాయి భయ్య. ప్రతి ఒక్క సాంగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది భయ్య. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క వేరియేషన్ లో ఉంది భయ్య. ఫస్ట్ సాంగ్ అయితే మనకి పుష్ప సాంగ్ అయితే రిలీజ్ అయితే చేశారు భయ్య. ఆ సాంగ్ లో అయితే డిఫరెంట్ గా అల్లు అర్జున్ గారు అయితే డాన్స్ అయితే వేయడం అయితే జరిగింది భయ్య. డిఫరెంట్ గా స్టెప్లు కూడా పెట్టడం అయితే జరిగింది భయ్య. ఆ టీ గ్లాస్ స్టెప్ కావచ్చు, అలాగే మొబైల్ ఫోన్ పట్టుకున్న స్టెప్ కావచ్చు. మెయిన్లీ పుష్ప సాంగ్ అయితే డిఫరెంట్ గా స్టెప్లు అయితే వేయడం అయితే జరిగింది. బన్నీ అన్న అయితే డాన్స్ అయితే ఇరగదీశాడు భయ్య. అలాగే నెక్స్ట్ సాంగ్ అయితే సెకండ్ సింగిల్ కింద మనకి సూసైకి సాంగ్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది భయ్య. అది ఓన్లీ నార్మల్ మనకి ప్రాక్టీస్ స్టెప్లు అయితే ఆ సాంగ్ లో పెట్టడం అయితే జరిగింది భయ్య. చెప్తే నమ్మరు కానీ వాళ్ళు షూట్ చేసినప్పుడు కొన్ని స్టెప్లు అయితే వీడియో సాంగ్ లో పెడితేనే నార్మల్ స్టెప్లు అన్నమాట. అవి యూట్యూబ్ కావచ్చు, అలాగే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయితే షేక్ అయిపోయింది భయ్య. అలాగే మనకి థర్డ్ సింగిల్ గా కిసిక్ సాంగ్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది భయ్య. అది కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు ఒక వారం కిందట. ఆ సాంగ్ అయితే ఇప్పటికైతే 100 million అయితే క్రాస్ అయిపోయింది భయ్య. మెయిన్లీ ఈ ఐటమ్ సాంగ్ గురించి అయితే నేనైతే చెప్పే పని అయితే లేదు, ఎందుకంటే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా ఈ సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసినా ఈ కిసిక్ సాంగ్ ట్రెండింగ్ అయితే అవుతుంది. అలాగే ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది అయితే రీల్స్ అయితే చేశారు భయ్య. అంతెందుకు ఇప్పుడైతే మనం ఫీలింగ్ సాంగ్ అయితే చూస్తున్నాం కదా, ఇదైతే మొన్న కేరళ ఈవెంట్ లో జస్ట్ ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ అయితే చిన్న ప్రోమో అయితే మనకి వేయడం అయితే జరిగింది భయ్య. జస్ట్ ఆ ప్రోమో అయితే రిలీజ్ చేసారో లేదో కానీ రిలీజ్ చేసిన 10 నిమిషాల తర్వాత ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఎక్కడ చూసినా ఫుల్ ట్రెండ్ లో ఉంది భయ్య. ఆ సాంగ్ ఈ సాంగ్ ఏ సాంగ్ లేదు భయ్య. చెప్తున్నా కదా, పుష్ప నుంచి వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా ట్రెండ్ అయితే అవుతుంది. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే పుష్ప గారి మ్యానే అయితే నడుస్తుంది భయ్య. అలాగే ఆ 3 సాంగులతో పాటు ఇప్పుడు వచ్చిన ఈ ఫీలింగ్ సాంగ్ కూడా చాలా బాగుంది భయ్య. ఓవరాల్ గా పుష్ప నుంచి వచ్చిన 4 సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్ అయితే అయ్యాయి భయ్య. ఇంకా ఈ సాంగ్ తో లాస్ట్ భయ్య మనకి ఈ ఫీలింగ్ సాంగ్ లాస్ట్ సాంగ్ అనమాట. ఇంక ఏ సాంగ్స్ అయితే మనకి రిలీజ్ అయితే చేయరు భయ్య. ఇంకొక సాంగ్ ఉంది కానీ ఆ సాంగ్ అయితే మనం థియేటర్ లో చూడాలి భయ్య. ఆ సాంగ్ జాతర సాంగ్. ఓవరాల్ గా పుష్ప 2 మూవీలో 5 సాంగ్లు అయితే ఉండబోతున్నాయి భయ్య. 5 సాంగుల్లో మనకి 4 సాంగ్స్ అయితే ఇప్పుడైతే రిలీజ్ అయితే చేశారు. ఇంకో సాంగ్ అయితే మనం థియేటర్ లో అయితే చూడాలి భయ్య, అదే జాతర సాంగ్. ఇంకా మూవీలో ఇంకా ఎక్స్ట్రా సాంగ్స్ ఏమైనా ఉన్నాయో
ఉన్నాయేమో మనకైతే తెలియదు. మనం తెలుసుకోవాలంటే December 5న మూవీ చూస్తే మనకి తెలుస్తుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే సుకుమార్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి భయ్య. సుకుమార్ గారు అయితే మూవీ గురించి అయితే చాలా కష్టపడుతున్నారు. ఎంతంటే అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వస్తారో లేదో అనేది డౌట్ అయితే ఉంది భయ్య. అంతలా కష్టపడుతున్నారు. ప్రతి ఒక్క ఈవెంట్ కూడా మిస్ అవుతున్నారు భయ్య సుకుమార్ గారు అయితే. డే అండ్ నైట్ అయితే సుకుమార్ గారు అయితే పుష్ప 2 మూవీ గురించి అయితే చాలా కష్టపడుతున్నారు భయ్య. సుకుమార్ గారికి అయితే దండం ముఖ్యాలి భయ్య. ఎందుకంటే ఒక్క మూవీ గురించి ఇంతలా కష్టపడుతున్నారంటే ఆ మూవీ ఎలా తీస్తున్నారో మీ ఊహలకైతే ఒగ్గేస్తున్నాను భయ్య. దాదాపు సుకుమార్ కావచ్చు అలాగే అల్లుజన్ గారు కావచ్చు 5 ఏళ్ళు అయితే ఈ మూవీ మీద వర్క్ అయితే చేయడం అయితే జరిగింది భయ్య. మనకి బెస్ట్ కంటెంట్ ఇవ్వాలని వీళ్ళిద్దరూ కూడా మన తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ రేంజ్ కి తీసుకువెళ్ళాలని ఇంతలా కష్టపడుతున్నారు భయ్య. మనమైతే వాళ్ళకి డెఫినెట్లీ సపోర్ట్ అయితే చేయాలి తెలుగు వాళ్ళుగా. మన బాధ్యత అదే. ఇంకో విషయం ఏంటంటే టికెట్స్ అయితే మనకి రేపు గానీ ఎల్లుండి గానీ కన్ఫర్మ్ అయితే పెట్టేస్తారు భయ్య. మీరైతే రెడీగా ఉండండి. చాలా మంది టికెట్స్ గురించి అయితే మనకి కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది భయ్య. అది ఏంటంటే తెలంగాణలో టికెట్స్ అయితే ఓపెన్ అయ్యాయి కదా, బుక్ మై షోలో ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు, అలాగే పేటిఎం లో ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అని అడిగారు భయ్య. భయ్య మీకు అర్థమైనట్టు చెప్పాలంటే పుష్ప టీం అయితే మనకి టికెట్స్ అయితే తెలంగాణలో కావచ్చు ఏపీలో కావచ్చు మనకి టికెట్స్ అయితే ఇంకా రిలీజ్ అయితే చేయలేదు భయ్య. అయితే మీకు డౌట్ రావచ్చు తెలంగాణలో టికెట్స్ ఓపెన్ చేశారని నేనైతే పోస్టర్ అయితే పెట్టారు కదా భయ్య. ఆ పోస్టర్ ఏంటి అనుకోవచ్చు. ఆ పోస్టర్ ఏమిటి అంటే డిస్ట్రిక్ట్ జొమాటో అనేసి జొమాటో వాళ్ళు అయితే మూవీ టికెట్స్ కి అయితే ఒక కొత్త యాప్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది భయ్య. ఆ యాప్ ప్రమోటింగ్ కి కొన్ని థియేటర్స్ అయితే మనకి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు హైదరాబాద్ అయితే ఉంది కదా భయ్య. హైదరాబాద్ లో ఒక 10 థియేటర్లు అనమాట ప్రీమియం థియేటర్లు అయితే ఉంటాయి కదా. ఆ థియేటర్లు అయితే ఈ డిస్ట్రిక్ట్ జొమాటో యాప్ లో టికెట్స్ అయితే పెట్టడం అయితే జరిగింది భయ్య. అలా ఆ యాప్ లో పెట్టడం వల్ల కొంతమంది అయితే పుష్ప 2 టికెట్స్ అయితే బుక్ చేసుకోవడం అయితే జరిగింది భయ్య. ఈ రోజు అయితే టికెట్స్ అయితే పెట్టేశాడు భయ్య తెలంగాణలో. అలాగే ఏపీలో అయితే పెట్టలేదు భయ్య. ఏపీలో అయితే రేపు గానీ ఎల్లుండి గానీ కన్ఫర్మ్ అయితే పెట్టేస్తారు భయ్య బుక్ మై షోలో పేటిఎం లో. మీరైతే రెడీగా ఉండండి. తెలంగాణలో ఈ రోజు ఈవినింగ్ అయితే టికెట్స్ అయితే ఓపెన్ చేశారు భయ్య. ఓపెన్ చేసిన 5 నిమిషాలకైతే టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయి భయ్య. ఓవరాల్ గా పుష్ప 2 అప్డేట్స్ అయితే ఇవే భయ్య. ఇంకో విషయం ఏంటంటే ఈ సాంగ్ అయితే నేనైతే వినడం అయితే జరిగింది భయ్య. సాంగ్ అయితే నాకైతే పెచ్చిగా నచ్చేసింది భయ్య. ఓవరాల్ గా చెప్తున్నాను కదా సాంగ్ అయితే మాత్రం బ్లాక్ బాస్టర్ భయ్య. నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు రిలీజ్ అయిన ఫీలింగ్ సాంగ్ అయితే కిసిక్ సాంగ్ రికార్డ్స్ కూడా ఈజీగా బ్రేక్ చేసేదేమో అనిపిస్తుంది భయ్య. అంతగా ఉంది సాంగ్ అయితే మాత్రం చాలా బాగుంది భయ్య వినడానికి అయితే మాత్రం. ఇప్పుడు రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్ ఎంతగా బాగుందంటే రేపు థియేటర్ లో వీడియో సాంగ్ ఎలా ఉంటుందో ఊహించుకోండి భయ్య. సో ఫైనల్లీ ఓవరాల్ గా సాంగ్ అయితే మాత్రం చాలా బాగుంది భయ్య. సాంగ్ అయితే మాత్రం నాకైతే నచ్చింది. మీరు సాంగ్ వినుంటే మీకు ఈ సాంగ్ నచ్చిందా లేదా ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఒకటి చెప్తాను రాసి పెట్టుకోండి భయ్య. డే 1 అయితే పుష్ప 2 మూవీ అయితే 300 కోట్లు అయితే ఈజీగా బ్రేక్ చేస్తుంది భయ్య. ఇంకో విషయం ఏంటంటే కల్కి, RRR, బాహుబలి 2 ఈ 3 సినిమాల రికార్డ్స్ ని కూడా పుష్ప 2 అయితే పక్కా బ్రేక్ చేస్తుంది భయ్య. రాసి పెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే చెప్పడం అయితే మర్చిపోను భయ్య. ఈ సాంగ్ అయితే డాన్స్ కొరియోగ్రాఫ్ చేసింది మన శేఖర్ మాస్టర్ కదా భయ్య. స్టెప్లు అయితే నెక్స్ట్ లెవెల్ లో పెట్టారు భయ్య. ఈ సాంగ్ లో అయితే మనకి శాంపుల్ కి 1 మినిట్ అయితే వీడియో అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది భయ్య. శాంపుల్ వీడియోనే ఇలా ఉందంటే ఇక మూవీ థియేటర్ లో ఎలా ఉంటుందో మీరు అయితే ఊహించుకోండి భయ్య. ఓవరాల్ గా సాంగ్ అయితే ఓవర్మో స్టెప్లు అయితే పెట్టడం అయితే జరిగింది భయ్య. పక్కా ఈ సాంగ్ అయితే బ్లాక్ బస్టర్ అయితే అవుతుందని నేనైతే నమ్ముతున్నాను భయ్య. అలాగే ఇక్కడతో వీడియోని అయితే ఎంజాయ్ అయిపోతున్నాను భయ్య. వీడియో కానీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.